యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు అనే అంశం మొదటి భాగం ధ్యానించుకుందామండి. ఈ అపోస్తుల కార్యములను లూకా రాస్తాడండి. ఇది లూకా సువార్త యొక్క కొనసాగింపు అన్నమాట. లూకా పౌలు యొక్క శిష్యుడు. పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన రక్షణ పొందుతాడనమాట. ఈ బైబిల్ గ్రంథాన్ని రచించిన 40 మంది ప్రవక్తలు కూడా ఒక లూకా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతతి వాళ్ళు అన్నమాట. ఒక లూకాకే పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథాలని రాయడానికి దేవుడు కృపనిస్తారు. ఎందుకంటే పౌలుకి అంత సేవ చేస్తాడండి. పౌలు సిరియాలోని యాంటియోకియాలో అన్యులకు గ్రీకులకు సువార్త బోధిస్తుంటాడు. అలా బోధిస్తున్నప్పుడు లూకా కూడా రక్షించబడతాడు. గ్రీక్ డాక్టర్. గ్రీకులు అంటే చాలా తెలివైన వాళ్ళు. అందులో ఈయన మెడికల్ డాక్టర్ అన్నమాట. కానీ పౌలు బోధన వలన రక్షణ పొంది పౌలుకి శిష్యుడై పౌలుతో పాటు సువార్త ప్రయాణాల్లో కూడా ఉంటాడు. 2వ సువార్త ప్రయాణం నుంచి మనం చూస్తాం. ఆయన గ్రీసు ఫిలిప్పి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము అని చెప్తాడు. ఇంకా తెలుసా, పౌలుని క్రీస్తు శకం 67లో నీరో చక్రవర్తి గొడ్డలితో నరికించినప్పుడు పౌలుతో ఉన్న ఒకే ఒక శిష్యుడు లూకా చివరి వరకు నమ్మకంగా ఉంటాడనమాట. ఒక దైవజనుడు సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన వల్ల అనేక ఆత్మలు రక్షణ పొందుతున్నాయి, అనేక మంది రక్షించబడుతున్నారు. కనుక ఆయన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తే ఆయన వల్ల అనేక మంది రక్షణలోకి వస్తారు అని అలా తన జీవితాన్ని పౌలుకి సేవ చేయడానికి అప్పగించుకుంటాడండి. బహుశా అందుకేనేమో లూకా సువార్తని మరి అపోస్తుల కార్యాలు 2 గ్రంథాలని రాయడానికి డాక్టర్ లూక్కి దేవుడు కృపనిస్తారు. ఆయన అన్యుడు అనమాట. ఓకేనా? సో ముందుగా రాసినప్పుడు లూకా సువార్త అపోస్తుల కార్యాలు ఒకే గ్రంథంగా ఉండేదండి. అయితే క్రీస్తు శకం 150లో మరి చర్చి పెద్దలు ఈ లూకా రాసిన గ్రంథాన్ని 2 గ్రంథాలుగా విభజించారు. ఒకటేమో యేసు ప్రభు శిలువ మరణం పునరుత్థానం వరకు మొదటి గ్రంథం లూకా సువార్త. తర్వాత అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందుకొని ఎలా ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారో దాన్ని పరిశుద్ధ ఆత్మ కార్యములు అని పేరు పెట్టారు. ఇప్పుడైతే మనం దాన్ని అపోస్తుల కార్యములు అని పిలుస్తున్నామండి. ఒక్క మాటలో చెప్పాలంటే అపోస్తుల కార్యములు దేన్ని గురించి బోధిస్తుంది అంటే అపోస్తులు యేసు ప్రభు యొక్క అపోస్తలులు శిష్యులు కూడా అన్నమాట. 120 మంది వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత ప్రపంచం అంతటా వెళ్ళి ఏ విధంగా సువార్తని బోధించారు అనే అంశాన్ని బోధిస్తుందండి. మనం ఒక గ్రంథం చదివేటప్పుడు ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ముఖ్యమైన సారాంశం ఏంటి అని మనం తెలుసుకోవాలండి. ముఖ్యమైన వ్యక్తులు అయితే దీన్ని రచించిన రచయిత లూకా, తర్వాత సువార్తను బోధించింది 1 నుంచి 12 అధ్యాయాలు పేతురు అపోస్తులండి. 13 నుంచి 28 వరకు పౌలు బోధిస్తాడనమాట. ఇంకా మనం ఇప్పుడు చూద్దామండి. మొదటి అధ్యాయం నుండి 1 నుంచి 28 అధ్యాయాలు అనమాట. ఎలా క్రీస్తు సంఘం యెరూషలేములో పుట్టింది. ముందు క్రైస్తవులుగా అంటే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎవరు అనంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదులండి. పెంతెకోస్తు పండుగ రోజున సంఘం పుడుతుందన్నమాట. ఎలా క్రీస్తు సంఘం పుట్టింది, ఆ తర్వాత ఎలా యెరూషలేం నుండి యూదయ నుండి సమారియా నుండి భూదిగంతముల వరకు ఎలా ఈ యొక్క సువార్త వ్యాపించింది అని అపోస్తుల కార్యములు మనకి వివరిస్తుందండి. అంటే అపోస్తుల కార్యములు అంటే పరిశుద్ధాత్మదేవుడే అపోస్తుల ద్వారా
సువార్తని వ్యాపింపజేస్తారనమాట. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే అండి ఇది 3 భాగాలుగా ఉంటుంది. పాత నిబంధనలో తండ్రి దేవుడు మాట్లాడతారండి. నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు, 20 అధ్యాయంలో 1 నుంచి 17 వరకు 10 ఆజ్ఞలు అవుతే యావే దేవుడే సినాయి పర్వతం మీదకి వచ్చి స్వయంగా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడతారు. అంటే అబ్రహాం సంతతితో అన్నమాట. ఆ 10 ఆజ్ఞల ద్వారా వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. దాన్ని పాత ఒప్పందం, పాత నిబంధన మోషే ద్వారా అన్నమాట. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు 16 ఉంటాయి కదండి. యెషయా నుంచి ప్రారంభిస్తే మలాకి వరకు వాళ్ళ ద్వారా కూడా తండ్రి దేవుడు మాట్లాడతారనమాట. సో పాత నిబంధన అంతా తండ్రి దేవుడు మాట్లాడారండి. ఆ పాత నిబంధనలో తండ్రి దేవుడు నేను నా కుమారుణ్ణి పంపిస్తాను అని చాలాసార్లు వాగ్దానం చేస్తాడండి. ఆయన ఒక కన్యక ద్వారా జన్మిస్తాడు. యెషయా 7:14 మనం చూస్తే అదిగో కన్యక గర్భం ధరించుండెనో, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. అలాగే మీకా 5:2 బెత్లెహేంలో పుడతాడు ఆ యేసు ప్రభు అని మీకా ప్రవక్త ప్రవచిస్తాడండి. 5:2 యూదయ సీమయందలి బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదయ పట్టణములలో ఎంత మాత్రం చిన్న దానవు కాదు, అల్పమైన దానవు కాదు. ఏలయనా నీ ఇజ్రాయిల్ ప్రజల్ని పాలించు నాయకుడు నీలో నుంచి వస్తాడు. ఒక చిన్న ఊరండి, దాని ఇంకో పేరు ఏంటంటే ఎఫ్రాతా. అప్పుడు కానీ నువ్వెంత మాత్రం అల్పమైన దానవు కాదు తెలుసా, ఎందుకంటే నీ ఇజ్రాయిల్ ప్రజల్ని పాలించే నాయకుడు నీ చిన్న గ్రామం బెత్లెహేం నుంచి వస్తాడు. అలాగే జకర్యా 9:9 ఇదిగో గాడిద పిల్ల మీద వస్తున్నాడు నీ రాజు, సియోను కుమారి సంతసించు, యెరూషలేము కుమారి ఆనందించు, నీ రాజు ఇదో వినయాత్ముడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఆయన నీలోనికి వచ్చినట్లయితే నీ నుంచి అశ్వాల్ని, యుద్ధాశ్వాల్ని, ఆయన రథాల్ని తొలగిస్తాడు. యేసు ప్రభు నీలోకి వస్తే నీ లోపల ఉన్న దయ్యపు శక్తులు అన్నిటినీ కూడా ఆయన తీసేస్తాడు. గర్వము, కోపము, అసూయ, లేకపోతే అలాంటివి అనారోగ్యం కానీ అన్నీ కూడా తీసేస్తాడు. నీ రాజు నీలోనికి వచ్చాడంటే ఆయనే ఒక డాక్టర్, ఆయన రక్షకుడు అనమాట. అలా 350 ప్రవచనాలు ఉంటాయండి పాత నిబంధనలో. తండ్రి దేవుడు ఏం చెప్తారంటే నేను నా కుమారుణ్ణి పంపిస్తాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత, ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో. యెషయా గ్రంథం 53 అన్నమాట తండ్రి దేవుడు మాట్లాడతారు. నేను పంపిస్తా నా కొడుకు కన్యక ద్వారా పుడతాడు అనే కొడుకు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడండి ఒక స్త్రీ ద్వారా అని గలతీ 4:4 పౌలు రాస్తాడనమాట. నాకు చాలా ఇష్టమైనది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు పరలోక తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. స్త్రీలకు ఎంత ధన్యత కదా. ఇప్పుడు మన ద్వారా కూడా పుడుతున్నాడు అనమాట. నా ద్వారా కూడా యేసు ప్రభు పుడుతూ ఉన్నారు. నా మాటలు, నా క్రియలు అన్నిటి ద్వారా మన మరియ తల్లి గర్భం ధరించారు యేసు ప్రభుని, ఆ తర్వాత లోకానికి అందించారు. మనం కూడా మన హృదయంలో, మనసులో యేసు ప్రభుని గర్భం ధరించాలి. మనం కూడా యేసు ప్రభుని కనాలి, లోకానికి అందించాలి. ఆయన పరిశుద్ధత, కరుణ, నీతి అన్నీ కూడా మన లోకానికి అందించాలన్నమాట. అందుకే ఇందులో ఈ అపోస్తల కార్యాల్లో గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు నాకు సాక్షులు. ధ్యానించుకుందాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలండి ఈ లోకంలో ఉంటారు. అంతే 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నతో, 3.5 సంవత్సరాలు ఇంకా సువార్తను బోధిస్తారు ఇజ్రాయెల్ దేశంలోనే. దాన్ని దాటి ఎక్కువగా ఏం వెళ్ళరు. తూరు, సిదోను, కనానీయ స్త్రీ వస్తుంది కదా, అట్లా అప్పుడప్పుడు. అంతేకాని చిన్న దేశం అండి ఇజ్రాయెల్ దేశం, అక్కడే సువార్తను బోధిస్తారు. మరి ఆయన శిష్యులు 12 మంది అపోస్తులు, తర్వాత 120 మంది శిష్యులు అవుతారు ఇప్పటికి. ఆయన బోధన ఆలకిస్తారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను, మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని పంపిస్తానని చెప్తారు. తండ్రి దేవుడు యేసు ప్రభు చెప్తారు నేను మూడో వ్యక్తిని పంపిస్తా, పరిశుద్ధాత్మని పంపిస్తాను. యోహాను సువార్తలో మనం ధ్యానించుకున్నాం చూడండి. ముఖ్యంగా కడరా భోజన సమయంలో
యోహాన్ 14:15 నుంచి 26 వరకు పరిశుద్ధాత్మని గురించి యేసు ప్రభు చెప్తారండి. ఇంకా లూకా సువార్తలో కూడా ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ 24:49లో మీరు పరిశుద్ధ ఆత్మని పొందే వరకు యెరూషలేం విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండండి, మీరు పైనుంచి పరిశుద్ధ ఆత్మని పొందుతారు, నా తండ్రి చేసిన వాగ్దానం మీకు ఇస్తున్నానని యేసు ప్రభు చెప్తారనమాట. సో ఆ లూకా సువార్త కంటిన్యూషన్లో మనం అపోస్తల కార్యాలు చదవాలండి. తండ్రి దేవుడు యేసు ప్రభుని పంపిస్తా అని చెప్పారు, పంపించారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళారనమాట. ఇప్పుడు మన అపోస్తల కార్యాలకు వచ్చినట్లయితే ఇక్కడ మరి లూకా మాట్లాడుతున్నాడు. ఓ థియోఫిలస్ అని ఉంటుందండి బిగినింగ్లో. థియోఫిలస్ అంటే థియో అంటే గాడ్ అనమాట, ఫిలస్ అంటే బిలౌడ్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి ప్రియమైన కుమారుడా. పేతురు కావచ్చు, హై అఫీషియల్ కావచ్చు, లేకపోతే ఆయన అపోస్తులందరికీ రాస్తుండొచ్చు అనమాట. నేను యేసు ప్రభు చేసినవి తర్వాత ఆయన పాటించి బోధించినవన్నీ కూడా నా మొదటి గ్రంథంలో రాశాను. అంటే లూకా చెప్తున్నాడు, మొదటి గ్రంథం లూకా సువార్తలో ఆయన ఏదైతే చేశాడో అద్భుత క్రియలు, ఏదైతే పాటించి బోధించాడో, ఇక్కడ పాటించి అని మన తెలుగు బైబిల్లో వర్డ్ మిస్ అయిందండి, కానీ ఇంగ్లీష్లో అయితే వాట్ హీ డిడ్ హీ ప్రీచ్డ్ అని ఉంటుంది అనమాట. అది యేసు ప్రభు యొక్క గొప్పతనం అనమాట. అది నేను రాశాను. తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు తన శిష్యులకి ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడనమాట. పునరుత్థాన సందేశం మత్తయి 28లో మీరు చూస్తే 18 నుంచి 20 వరకు అండి. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సమస్త జాతి జనులకు, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళకి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమొసగుచు వారిని నా శిష్యులుగా చేయండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధించండి వాళ్ళకి, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. మత్తయిలో చెప్తారు. అలాగే మార్కు 16:15లో కూడా మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని ఆజ్ఞలు ఇచ్చారు. 40 దినాలు వెంటనే పరలోకానికి వెళ్ళలేదండి. పునరుత్థానమైన తర్వాత 40 దినాలు వాళ్ళకి దర్శనం ఇస్తారు. పేతురికి ప్రత్యేకమైన ఆదేశాన్ని ఇస్తారు. యోహాను సువార్తలో మనం ధ్యానించుకున్నాం మొన్నటి దినాన కదా, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు. మీ అందరికీ ప్రభు చెప్తున్నారు, యేసు ప్రభుని ప్రేమించిన వాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని వాక్యంతో మీరు మేపాలన్నమాట అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన 40 దినాల తర్వాత పరలోకానికి వెళ్తారండి. పరలోకానికి ఓలివ కొండ మీద నుంచి వెళ్తారు. ఇక్కడ యెరూషలేంలో ఇక్కడ దేవాలయం ఉంటే దేవాలయానికి తూర్పు దిక్కునండి ఓలివ కొండ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఓలివ చెట్లతో. అక్కడ యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్తారు 40వ దినాన అనమాట, పునరుత్థానమైన తర్వాత. అలా పైకి వెళ్ళేటప్పుడు అపోస్తల కార్యాలు 1:8 జాగ్రత్తగా మీరు వినాలి. ఆయన ఇలా పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు ఆయనని పరలోకానికి తీసుకెళ్తున్నారు పరిశుద్ధాత్మ శక్తిచి. అలా పరలోకానికి వెళ్తుంటే ఆయన శిష్యులు ఇలా చూస్తున్నారనమాట. చూస్తుంటే యేసు ప్రభు అంటారు, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులయ్యుందురు. చివరి మాట అండి ఈ లోకంలో ఉన్నప్పుడు. అంటే మీరు పరిశుద్ధ ఆత్మని పొందాలి, అప్పుడే మీరు నాకు సాక్షులు. అంటే నాలాగా మీరు జీవించగలుగుతారు, దేవుని చిత్తం చేస్తూ కరుణ కలిగి, నీతి కలిగి, ప్రేమ కలిగి, న్యాయంతో. యేసు ప్రభు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే అపోస్తల కార్యాల్లో మీరు నాకు సాక్షులు. మన జీవితం ప్రతిరోజు మనం జీవించే జీవితము యేసు ప్రభు జీవితానికి సాక్ష్యం, అంటే సేమ్గా ఉండాలన్నమాట. అలాగే ఉన్నారు ఈ అపోస్తులందరూ కూడా. ఒక యూదా ఇస్కరియోతు తప్ప యేసు ప్రభులాగా వాళ్ళు జీవించారు, యేసు ప్రభు కొరకు మరణించారనమాట. వాళ్ళు ఇలాగే పైకి చూస్తుంటే అప్పుడు ఆ ఓలివ కొండ మీద వీళ్ళ ప్రక్కన 2 దేవదూతలు వస్తారండి. వీళ్ళ ప్రక్కన నిలబడి చెప్తారు, ఎంతసేపు అట్లా చూస్తారు పరలోకం వైపు,
ఈ యేసుప్రభు ఎట్లా పరలోకానికి పోవడం మీరు చూస్తున్నారో, ఆయన ఒకరోజు పరలోకం నుంచి వస్తాడు, అప్పుడు కూడా మీరు చూస్తారు. చూడండి, రెండవ రాకడ గురించి చెప్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు అదే ఓలివ కొండ మీదకి వస్తారండి రెండవ రాకడలో. జకరియా 14:4 ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ఏదైతే చెప్పబడిందో బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, అవన్నీ నెరవేరాయండి ప్రవచనాలు. అలాగే ఆయన రెండో రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. అవన్నీ మీరు చూడండి. యేసుప్రభువే చాలా చెప్పారు, నేను మళ్ళా వస్తానని. యోహాన్ 14లో చెప్పారు, మత్తయి సువార్త 24లో చెప్పారు. ఆయన రెండో రాకడ ఎలా ఉంటుంది అని చెప్పారండి. అయితే ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, అందరూ ఓలివ కొండ మీద నుంచి మళ్ళీ దిగి వచ్చి, ఇక్కడ మేడ పైగది ఉంటుందండి, కడరా భోజనం చేసిన అదే మేడ పైగది అన్నమాట. అక్కడికి వీళ్ళందరూ వస్తారు. మొత్తం ఎంతమంది అంటే 120 మంది అని ఇక్కడ రాయబడి ఉందండి. ఇంకా ఈ 120 మంది శిష్యులు, అలాగే మరియ తల్లి, అలాగే కొంతమంది స్త్రీలు, యేసు ప్రభు సిలువ చెంత ఉన్న స్త్రీలు, ఆయనకి సేవ చేసిన స్త్రీలు, మగ్దల మరియ, సలోమి అమ్మ, అంటే జబదాయి కుమారుల తల్లి అన్నమాట, క్లోఫా భార్య మరియమ్మ ఉండొచ్చు. అలాగే మరియ తల్లి వాళ్ళ సోదరి చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ, యాకోబు పత్రిక రాశారు చూడండి. వీళ్ళందరూ ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థిస్తున్నారండి. 40వ రోజు యేసుప్రభు పైకి వెళ్ళిపోయారు కదా. అప్పుడు ప్రభు వెళ్ళగానే వీళ్ళు మేడ పై గదిలోకి వచ్చేసారు. వచ్చి ఎడతెగక ప్రార్థిస్తున్నారంట. అపోస్తల కార్యాలు 1:14 అన్నమాట. 15లో వాళ్ళందరూ 120 మంది ఉన్నారని చెప్తున్నారు. ఎడతెగక ప్రార్థించాలండి పరిశుద్ధాత్మ కొరకు. ఒక చోట చేరి ఒకే మనసుతో ప్రార్థిస్తున్నారనమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పను, కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మరి యూదా ఇస్కరియోతు వీళ్ళలోంచి వెళ్ళిపోయాడు కదండి. అప్పుడు ఆయన ప్లేస్లో మరి మేము ఎవరిని ఎన్నుకోవాలని అపోస్తులు ప్రార్థన చేసి ఒక 2 వ్యక్తులను నిలబెడతారండి అక్కడ. ఆ 2 వ్యక్తుల్లో ఎవరిని ఎన్నుకోవాలి అని చీట్లు వేసినప్పుడు మత్తయి అని ఆయన పేరు వస్తుందండి. మత్తయ్య అని ఉంటుంది ఇక్కడ. ఇంగ్లీష్లో అయితే మత్తియాస్ అని ఉంటుంది అన్నమాట. సో ఆయనని వాళ్ళు ఆ చీట్లు వేసి ఎన్నుకుంటారనమాట. సో యూదా ఇస్కరియోతు ప్లేస్లో ఆయన వస్తాడు. తర్వాత ఇప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చిందనమాట. పెంతెకోస్తు పండుగ అంటే ఏంటో మనకు తెలియాలండి. ముందు లేవియ కాండం 23వ అధ్యాయంలో యూదుల యొక్క 7 పండుగల గురించి వ్రాయబడి ఉందండి. ముఖ్యమైన పండుగలు అన్నమాట. పెంతెకోస్తు అంటే పెంట అంటే 50 అండి. ఎందుకు దీని వారంల పండుగ, కోతల పండుగ కూడా అంటారు. ఎందుకో చెప్తాను. తొలి ఫలంల పండుగ అని ఒక పండుగ అండి. ఆ పండుగ నాడు అది యాక్చువల్గా ఈస్టర్ లాగా అనుకోండి. తొలి ఫలంలు అంటే వాళ్ళ గోధుమ పంట కోతకు వచ్చినప్పుడు, పంట పండినప్పుడు ముందు దశమ భాగం ఇస్తారు కదండి. ఆ కొద్దిగా పంటని కోసి దేవాలయంలో యాజకునికి ఇస్తారు. యాజకుడు దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడనమాట. అయితే వాళ్ళ విశ్వాసం ఏంటంటే, తొలి పంటని పండించిన దేవుడు మలి పంటని కూడా పండిస్తాడని. తొలి పంటని కోసిన 50 దినాలకి వాళ్ళు మలి పంటని కోస్తారండి. ఆ తొలి పంట నుంచి మరి ఇప్పటి 50వ దినం వరకు చూడండి. 50 దినాలంటే 7 ఏళ్ళ 49 అంటే 7 వారాలు ఉంటుంది. అందుకని వారంల పండుగ అని కూడా అంటారండి ఈ పెంతెకోస్తు పండుగని. కోతల పండుగ అంటారు, ఎందుకంటే వాళ్ళు మిగతా పంట అంతా వాళ్ళ కోసం కోసుకుంటారు. మొదటిదేమో కొద్దిగా కోసి దేవునికి ఇస్తారనమాట, దశమ భాగం. అర్థమైందా? కోతల పండుగ అని అంటారు అనమాట. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 50 దినాలు అది చూద్దామండి. పాస్క పండుగ, వాళ్ళకి పాస్క భుజిస్తారు కదా, నిర్గమకాండం 12లో చూస్తే. ఆ పాస్క పండుగ నుంచి పెంతెకోస్తు వరకు, అంటే మనకి పాస్క పండుగ అంటే యేసుప్రభువే గొర్రెపిల్లగా సిలువలో మరణించిన రోజు అనమాట. అంటే గుడ్ ఫ్రైడే. అక్కడి నుంచి పెంతెకోస్తు వరకు మీరు చూస్తే మనకి గుడ్ ఫ్రైడే మార్చి 29 కదా. ఇప్పుడు 50 రోజులు మనం చూసుకుంటే ఈరోజు చూడండి మే 19 అనమాట. 50 రోజులు. అందుకే ప్రతి ఒక్కటి శ్రద్ధతో దేవుని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడైనా మీరు తెలుసుకోనండి. ఇంకా మన జీవితం చివరికి వచ్చేస్తూ ఉంది కదా.
యేసు ప్రభు రాకడ కూడా తొందరగా ఉంది. ఇప్పుడైనా మీరు బైబిల్ చదువుకొని ఇప్పుడు అందరము పరిశుద్ధాత్మని పొందాలన్నమాట. మనం ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వస్తే పెంతెకోస్తు పండుగ అని ఉంటుందన్నమాట. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు యూదులకి చాలా ముఖ్యమైన పండుగ అండి. ఇది కూడా పాస్కా పండుగ, గుడారముల పండుగ, ఆ తర్వాత పెంతెకోస్తు, ఈ 3 చాలా ముఖ్యమైనవి. అందువల్ల చాలామంది ఈ పండుగని యెరూషలేం దేవాలయంలో కొనియాడడానికి, అక్కడ చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి అక్కడికి వస్తారనమాట. ఇప్పుడు మనం వెళ్ళంగినికి ఎట్లా వెళ్తాం చూడండి, ఆరోగ్యమాత పండగకి. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు అన్ని దేశాల్లో ఉంటారండి దాదాపుగా అనమాట. సో 17 దేశాల నుంచి ఈ పండుగలో పాల్గొనడానికి యూదులు వచ్చారనమాట. ఏ దేశం నుంచి వస్తే వాళ్ళు ఆ భాష మాట్లాడతారు. ఒకవేళ మన తెలంగాణ నుంచి వెళ్ళారనుకోండి యూదులు, అక్కడ వాళ్ళు తెలుగు భాష మాట్లాడతారు. గుంటూరులో, చీరాల్లో ఉన్నారు యూదులు అని చెప్తున్నారు కదా, సో వాళ్ళు తెలుగు భాష మాట్లాడుతున్నారు అనమాట. అలా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ మేడ పై గదిలో ఏం జరిగింది అది చూద్దామండి. 120 మంది శిష్యులు, మరి మరియ తల్లి, కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అకస్మాత్తుగా బలంగా వీచే గాలి లాంటి ధ్వని ఆకాశం నుండి వచ్చింది. అంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు అనమాట పెంతెకోస్తు. బలంగా వీచే గాలిలాగా వచ్చారండి. దేవుడు ఆత్మ గాలిలాగా వచ్చారు. ఆ గాలి, బలంగా వీచే గాలి ఆ మేడపై గది అంతా కూడా 120 మంది అంటే పెద్ద హాల్ కదండి. నేను చూసాము అదంతా నిండిపోయిందంట, పరిశుద్ధ ఆత్మతో నింపబడింది మేడపై గది. తర్వాత అగ్ని జ్వాలలు వచ్చేసాయి. అగ్ని జ్వాలలు ఎట్లా ఉన్నాయంటే నాలుకల్లాగా ఉండి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలబడ్డాయంట. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మచే నింపబడిరి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లోపల ఎప్పుడు వెళ్ళలేదండి, పైనే వచ్చేవాళ్ళు అనమాట, ఆవేశించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళందరి ఆత్మలోనికి వెళ్ళిపోయారనమాట. ఇదండి గొప్ప వాగ్దానం నూతన నిబంధనలో. యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణించి మనకి పాప విమోచన, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రికి ఆయన రక్తం ఇచ్చి మన పాపంల కొరకు ఆయన ప్రార్థించి తండ్రిని పరిశుద్ధాత్మని పొంది వీళ్ళందరి మీద కుమ్మరించారు, ఒక్కొక్కరి మీద వ్యక్తిగతంగా అన్నమాట. నా మీద 90 ఏళ్ళలో కుమ్మరించారు, 27 సంవత్సరాలు అవుతుంది. అలా మొదటిసారి మేడ పైగది. ఈ మేడ పైగది కూడా పరలోకానికి సాదృశ్యం అండి. పరలోకంలో ఎవరండి ఉండేది? తండ్రి దేవుడు కదా. తండ్రి దేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కటే. ఇప్పుడు ఈ మేడ పై గదిలోనికి వచ్చారు, కింద కాదు. మేడ పై గదిలోనికి వచ్చారు అంటే దేవుని యొక్క సన్నిధితో ఆ గది అంతా నింపబడింది అన్నమాట. వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళ హృదయం ఇప్పుడు దేవుని ఆలయం అయిపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ ఆత్మతో కలిసిపోయాడు. పరిశుద్ధాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ భాష, పరలోక భాష. రీకమమరాందురి శిఖరు లోకొరు కొటరో కొతురులిక కరమమ శాందురి తిరులి కరమర. సముద్రాన్ని చీల్చిన దేవా, మన్నాన్ని కురిపించిన దేవా, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవా, మా కొరకు సిలువలో మరణించిన యేసయ్యా అని వాళ్ళు భాషల్లో మాట్లాడుతుంటే ఆ శబ్దానికి బలంగా వీచే గాలిలాగా వచ్చేసారు పరిశుద్ధాత్మ. అంత శబ్దానికి యెరూషలేంలో పండగకు వచ్చిన వాళ్ళు ఈ మేడ పై గది ఎక్కడైతే వీళ్ళు ప్రార్థిస్తున్నారో వాళ్ళు కిందికి వచ్చారనమాట. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇదేం చోద్యము, వాళ్ళేమో దేవుడు చేసిన గొప్ప కార్యాలని మాట్లాడుతుంటే మనం అందరం మన సొంత భాషలో వింటున్నామేంటి? 17 దేశాలు వాళ్ళు, మీరు కౌంట్ చేసుకోండి, నేను కౌంట్ చేశాను. ఎవరు వాళ్ళ సొంత భాషలో వింటున్నారు. తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళ భాషలో వినబడుతుంది, జర్మనీ వాళ్ళు ఉంటే జర్మన్ భాషలో వినబడుతుంది అన్నమాట. అయితే కొంతమంది అంటారు వీళ్ళు తాగి ఉన్నారు అని. ఇంకా పేతురు లేచి మొదటి ప్రసంగాన్ని చేస్తాడు. అది మనం రేపటి దినాన ధ్యానించుకుందాము. ఇందులో 3 ముఖ్య భాగాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద
చూడండి. అపోస్తల కార్యములలో 3 ముఖ్య ఉద్యమములు. యెరూషలేములో క్రైస్తవ ఉద్యమ ప్రారంభం 1 నుండి 7 అధ్యాయంలో, సమరియా సిరియాలకు ఉద్యమ వ్యాప్తి 8 నుంచి 12 అధ్యాయంలో, భూ దిగంతముల వరకు ఉద్యమ వ్యాప్తి 13 నుంచి 28 వరకు అండి. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ద 3 మూమెంట్స్ ఇన్ యాక్ట్స్. విట్నెస్ ఇన్ జెరూసలేం chapters 1 to 7, witness in Judea and Samaria 8 to 12 chapters, witness to the ends of the earth 13 to 28. అలాగే ఈ గ్రంథాన్ని 2 ముఖ్య భాగములుగా విభజిస్తారండి. మొదటిది అపోస్తులు సువార్తను బోధించుట, పేతురు యొక్క ప్రధానాధిపత్యం 1 నుంచి 12 అధ్యాయాలు. పేతురు బోధన, అపోస్తుల బోధన ఉంటుంది. ఇంకా 13 నుంచి 28 వరకు పౌలు యొక్క 3 సువార్త ప్రయాణంలండి. అంటే పౌలు ప్రపంచమంతటా వెళ్ళి ఎలా సువార్తని బోధించాడు అని 13 నుంచి 28 అధ్యాయాల్లో లూకా వివరిస్తాడు. మీరు ఇవన్నీ కూడా దయచేసి రాసుకోనండి. తర్వాత అపోస్తల కార్యాలు మీరు చదువుకొని ఎలా ఒక్కొక్క అధ్యాయము మీరు క్లుప్తంగా రాసుకోవాలో నేను రేపు మీకు వివరిస్తాను. మీరైతే 5 అధ్యాయాల వరకు కనీసం చదువుకొని మీరు రాసుకోనండి. మొదటి అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది. అప్పుడు ఆ మేడ పై గదిలో నేనున్నాను, మీరుండాలి, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు వాగ్దానం చేసినట్లే మీ సమయంలో యేసు ప్రభువును పంపించారు. యేసయ్య, మీరు మా కొరకు సిలువలో మరణించి మాకు పాపం నుండి, రోగం నుండి, శాపం నుంచి విముక్తి ఇచ్చారు. మీరు పరలోకానికి వెళ్ళి తండ్రికి మీ రక్తం ఇచ్చి మా పాపముల కొరకు, అలాగే తండ్రిని ప్రార్థించి పరిశుద్ధాత్మని కుమరించారు. మేడ పైగదిలో ప్రార్థిస్తున్న ఆ 120 మంది కూడా పరిశుద్ధాత్మని పొందుకొని వాళ్ళు మీకు సాక్షులుగా జీవిస్తారు ప్రభా. మేము కూడా పరిశుద్ధ ఆత్మని పొందుకొని మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. శిష్యులు పరిశుద్ధాత్మని పొంది ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారండి. అలా భారతదేశానికి క్రీస్తు శకం 52లో థామస్ వారు వస్తారు. అందువల్ల మనం రక్షించబడ్డాం. అలాగే పరిశుద్ధాత్మని పొందిన తర్వాత వాళ్ళందరూ యేసు ప్రభుకి సాక్షులుగా, అంటే ఆయన ఎలా జీవించాడో అలాగే జీవించారు. అది ముఖ్యమైన ఆజ్ఞ. ఆయన జీవితానికి మన జీవితానికి ఒకేలాగా పోలికలు ఉండాలన్నమాట. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.